నరనృసింహస్వామియై నమః. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రిగర్మికాయ కాలజ్ఞరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమాన్ మహాదేవాయ నమః. ఓం నమో శ్రీ ఉగ్రలింగ నరనృసింహస్వామి కృపాకటాక్ష ప్రాప్తిరస్తు. భక్తులకు అలాగే ప్రేక్షకులకు శ్రీ విశ్వనామ సంవత్సర శుభాకాంక్షలు, కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ గురు రుద్రాంశిని మాట్లాడుతున్నాను. మనకి పాత ఛానల్ ఎర్రవరం వెళ్ళినప్పుడు BCT.in అన్న ఛానల్లో స్వామివారికి సంబంధించిన చాలా వీడియోస్ పెట్టడం జరిగింది. అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఛానల్లో వీడియోస్ అయితే కనిపిస్తాయి, కానీ మనం వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే మనకి ఆదేశాలు అనేవి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయాయి. స్వామి అనుగ్రహంతో అలాగే స్వామి ఒక కృపా కటాక్ష ప్రాప్తిరస్తుతో మనం స్వామి స్వప్న దర్శనంలో ఎలాగైతే స్వామి ఎందుకు ఎర్రవరంలో వెలిసారో చరిత్రని చెప్పమన్నారో, అలాగే స్వామి యొక్క లీల ఎలాంటిదో మనకి తెలియజేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఛానల్ ఆగిపోవడం వల్ల మళ్ళీ స్వామివారి దయచేత పోయిన శివరాత్రికి స్వామి యొక్క అనుగ్రహ కృపా కటాక్ష ప్రాప్తితో శివ కేశవులు ఇద్దరు ఒకే రూపంలో లింగ రూపంలో స్వప్న దర్శనంలో వచ్చి ఈ ప్రపంచాన్ని కాపాడడానికి, శాంతి చేకూర్చడానికి, అలాగే రాబోయే సంఘటనలని ఎలా ముందే మనకి స్వామివారు వివరిస్తారో అలాగే భక్తులతో పంచుకోమని చెప్పేసి భక్తులని కాపాడమని ఆజ్ఞాపించారు. అందుకే స్వామివారి యొక్క కొత్త నామకరణంతో స్వామివారు లింగ రూపంలో ఎలా వెలిసారంటే ఉగ్ర రూపంతో, అలాగే నరసింహస్వామి శివుడు ఇద్దరు కలిసి ఒకే లింగ రూపంలో ఒకే దగ్గర వెళ్ళడం జరిగింది. ఆ స్వామివారి ఆదేశంతో మనం ఆలయం నిర్మాణానికి కూడా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. దాంట్లో మీరు కూడా పాల్పంచుకోవాలనుకుంటే మీరు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. స్వామివారి గురించి అలాగే స్వామి యొక్క లీలల గురించి మీకు ప్రతిరోజు వీడియోలో పెడతానే ఉంటాను. అలాగే నేను మీ గురు రుద్రాంశిని మాట్లాడుతున్నాను. స్వామివారి యొక్క కృపా కటాక్షర సిద్ధితో మీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు జరగబోతున్నాయి, మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, ఇలాంటి సందేహాలు కూడా స్వామివారి కృపా కటాక్షంతో మీరు నన్ను సంప్రదిస్తే స్వామివారిని నేను దర్శించి స్వామివారితో సహా స్వామివారు ఏం ఆజ్ఞాపించారో ఆ సమస్యకి దాన్ని మీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక రాబోయే భవిష్యత్తులో మన సమస్యలకి, పరిష్కారాలకి, మీకు ఆరోగ్యం బాగాలేకున్నా, ఎలా ఉన్నా, ఇబ్బందులు పడుతున్నా, ఆర్థికంగా మనకి ప్రతి ఒక్క సమస్యకి మానవుడికి ఎదురయ్యే ప్రపంచవ్యాప్తం నుంచి దేశవ్యాప్తం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సమస్యలు ఉన్నా రాబోయే సంఘటనల ముందే నేను వివరిస్తుంటాను. మనకి స్వామివారి అనుగ్రహంతో 2-3 రోజులకి ముందే స్వామివారి యొక్క కృప కటాక్షంతో మనకి తెలియజేయడం జరుగుతుంది. అది నేను వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను. అది మంచైనా చెడైనా మిమ్మల్ని ముందుగా జాగృతం చేసి ఆ సమస్య నుండి మనల్ని చెప్పడమే స్వామివారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎర్రవరంలో కూడా ఇదే సమస్యతో స్వామివారు సమస్యలతో వస్తున్న ప్రజల్ని కాపాడమని చెప్పి ఆదేశించారు. కానీ అక్కడి నుంచి కోపగించి ఆ ప్రదేశాన్ని విడిచి ఇంకొక స్థావరాన్ని ఎంచుకున్నారని గతంలో విన్నాము. కాకపోతే అక్కడ స్వామివారు వెలిసారని ఎలాంటి నిరూపణ మనకి ఇప్పటివరకు జరగలేదు. అయితే స్వామివారి స్వప్న దర్శనంలో నేను ఇక పైన వెలియదలుచుకోలేదు, నన్ను సహసిద్ధంగా ప్రతిష్ఠించండి అని చెప్పి స్వప్న దర్శనంలో కలిగించడం జరిగింది. అది మీతో పంచుకోవడానికే ఈరోజు నేను ముందుకి వచ్చాను. అలాగే ప్రతిరోజు ఒక భవిష్యత్తులో జరిగే విషయాలే కానీ, స్వామి గురించి కానీ, స్వామివారి యొక్క నామాలు కానీ, స్వామివారి మంత్రోపదేశం కానీ, అలాంటి నియమ నిబంధనలన్నీ ఎలా ఉండబోతున్నాయని ప్రతి ఒక్కటి మనకి తెలియజేయడం జరుగుతుంది.